సో నెక్స్ట్ వచ్చేసి 3 స్కిన్ టైప్స్ చెప్పా కదా ఎక్స్ట్రా. అవేంటవి? సాలో స్కిన్, మెచ్యూర్డ్ స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్. ఈ 3 స్కిన్ టైప్స్ కూడా చెప్పా కదా. సో ఇవేంటంటే ఫస్ట్ మెచ్యూర్డ్ స్కిన్ అండి. ఎవరికి ఉంటుందంటే 30+, ఎవరైతే ఏజ్ 30+ క్రాస్ అవుతారో వాళ్ళది మెచ్యూర్డ్ స్కిన్ అంటాము. సో ఎవరు ఫీల్ అవ్వకండి, ఓకే. వాళ్ళు ఏంటంటే హార్మోనల్స్ అనేది మ్యాక్సిమం ఇన్బ్యాలెన్స్ ఉంటుంది ఆ ఏజ్ మనం క్రాస్ అవుతున్నాము అని అంటే. సో అప్పుడు ఏంటంటే కంపల్సరీగా మెయింటైన్ చేసుకోవాల్సిందేనండి. ఇప్పుడైతే 25+ నుంచే మెయింటైన్ చేసుకోవాలి. మీన్స్ స్కిన్కి వచ్చేసి మనం మంచి ఫుడ్స్ ఇవ్వడం, మంచి ప్రోడక్ట్స్ ఇవ్వడం, మెయింటెనెన్స్ చేసుకోవడం నీట్గా అనేది కంపల్సరీ చేసుకోవాలి. సో అవి చేసుకుంటేనే స్కిన్ అనేది మంచిగా కనిపిస్తుంది. సో మెచ్యూర్ స్కిన్ 30+ నుంచి చెప్పా కదా. సో వాళ్ళు ఏంటంటే కొంచెం ఏజ్ కనిపించకుండా ఉండడానికి అండ్ అలాగే ఎప్పుడు కూడా స్కిన్ ఫ్రెష్గా ఉండటానికి కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. దీని వాళ్ళని 30+ వాళ్ళని మెచ్యూర్ స్కిన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి సాలో స్కిన్ మీన్స్ 40+ అండ్ 40+ ఏజ్తో సంబంధం కాదు, ఎక్కువగా చిన్న ఏజ్లోనే స్కిన్ అనేది సాగీగా కనిపించేస్తుంది. మీన్స్ ఎవరు అనంటే ఇప్పుడు ఎవరైతే వెయిట్ పుట్ ఆన్ అయిపోయి నెక్స్ట్ వాళ్ళు వెయిట్ లాస్ చేసేస్తారనమాట. చేసినప్పుడు ఏమంటే వాళ్ళ స్కిన్ అనేది జారిపోతుంది. సో దాన్ని మనం సాలో స్కిన్ అంటాము. దానికి కూడా కంపల్సరీగా మనము టైట్నింగ్ ప్యాక్స్ అవి ఉంటాయి. సో అవి ఏంటనేది చూడండి షార్ట్స్లో. అది వచ్చేసి సాలో స్కిన్. అండ్ అలాగే ఏజ్ 50+ వాళ్ళు ఎలా ఉంటుంది స్కిన్? ముడతలుగా చాలా పల్చగా పట్టుకుంటే కందిపోతారేమో అన్నట్టు ఉంటారు కదా. సో సాగిపోయి ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద సాలో స్కిన్. నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివ్ స్కిన్. వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏం చేసినా రియాక్షన్ వచ్చేస్తుంది వాళ్ళ స్కిన్లో నుంచి. బట్ వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకోవాలనుకుంటారు. సో ఎలాగంటే జస్ట్ మనం ఇలా పట్టుకుంటేనే కందిపోతారు. అండ్ ఏ సర్వీస్ చేయడానికైనా సరే కొంచెం జాగ్రత్తగా చేయాలి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఎట్లా ఉంటుందంటే ఎక్కువ వాళ్ళు ఇంట్లోనే సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా విటమిన్స్ లోపం అయిపోవడం వల్ల కూడా మనకి సెన్సిటివ్ స్కిన్ అనేది వచ్చేస్తుంది. అండ్ అలాగే ఎక్కువ హార్డ్ కెమికల్స్తో యూజ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారనమాట. తెలిసి తెలియక ప్రొడక్ట్స్ యూజ్ చేసేసి ఆ ట్రీట్మెంట్స్ ఈ ట్రీట్మెంట్స్ తీసేసుకొని స్కిన్ పాడు చేసేసుకుంటూ ఉంటారనమాట. సో అదేంటంటే సెన్సిటివ్ స్కిన్. ఈ 3 టైప్ ఆఫ్ స్కిన్స్ ఏంటి? మెచ్యూర్ స్కిన్ కానివ్వండి, సాలో స్కిన్ కానివ్వండి, సెన్సిటివ్ స్కిన్ కానివ్వండి, ఇవేంటి అంటే మన చేతులారా మనం తెచ్చుకునేవన్నమాట. ఓకేనా? అంటే తెలిసి తెలియక పనులు చేస్తూ ఉంటాం కదా, అవి ఇవి అని చెప్పేసి అవి చేశారు అంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ అది కూడా ఒక స్కిన్ టైపే కాబట్టి దానికి సొల్యూషన్స్ ఉంటాయి, అది కూడా చెప్తాను చూడండి. ఓకేనా? ఇంతవరకు మీకు స్కిన్ టైప్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి అని చెప్పాను కదా. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఓకేనా? సో సబ్జెక్ట్ గురించి చేయండి. ఓకే, నేను రిప్లై ఇస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.